శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆలయాల మీద దాడి జరుగుతుంది, ఇప్పుడు ప్రధాన అర్చకుల మీద కూడా దాడి జరుగుతుంది. నిన్న మీరు చూశారు. అసలు ఓవరాల్ ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి? అసలు దాడి గురించి ఏం చెప్తారు? మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు బంగారయ్య గారికి, ఇంకొక పంతులు గారికి అందరు కూడా నమస్తే. నమస్తే అండి. ఈ జరిగిన సంఘటన జరగడం అయితే విచారకరం. హైందవ సమాజం అయితే సంఘటితమైంది. ఇదొక కొత్త పరిణామం. సంఘటన ఎంత విచారకరమో ఈ సంఘటన పట్ల యావత్ తెలంగాణ సమాజం, తెలుగు రాష్ట్రాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎందుకు జరిగింది అనేటువంటి దీంట్లో భగవంతుడు దయనే. ఇది కూడా ఆ పెద్ద ఆయన రంగరాజన్ గారు అంత పెద్ద వయసున్న వ్యక్తిని వెళ్లి బెదిరించేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆయన ఎదిరించలేని సమయంలో మౌనం పాటించి కాస్త ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఎందుకంటే భౌతిక దాడి జరగకుండా బయటపడ్డట్టు నాకైతే అనిపిస్తుంది. అయితే ఈ సంఘటనతోని కేటీఆర్ గారు స్పందించిన వెంటనే రాజకీయ పార్టీలు అందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు స్పందించి హైందవ సమాజం పట్ల అంటే మేమందరం ఉన్నాము అనేటువంటి విషయాన్ని అయితే తెలియజేసిండ్రు. క్షణాల మీద తెలియజేసింది. ఇది ఒక గొప్ప విషయంగానే చూడాలి. అయితే కాంగ్రెస్ రాజకీయ పరంగా ఈ అంశాన్ని మనం విశ్లేషించినట్టయితే ఈ 14 నెలల్లో గడిచిన 14 నెలల్లో శాంతి భద్రతలు పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యం, ఎక్కడ ఏ సంఘటన జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. ఆయన వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి మణికొండలోనే ఉంటూ అక్కడ కర్నూలులో ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడే ఉంటూ రామరాజ్యం పేరిట కొంత ఆయన మరి ఎల్ఎల్బి చదివిండా లేకపోతే రాజ్యాంగంలో కొన్ని క్లౌజెస్ అయితే ఆయనకి తెలిసినట్టుంది. పదే సిఆర్పిసి సెక్షన్ 41, 128 క్లౌజ్, ప్రధానమంత్రి గారు ఎన్జిఐసి యాక్ట్ తీసుకొచ్చిండ్రు, గోరక్షకులను చేస్తా, నేను సమాజంలో హైందవులకు జరిగేటువంటి సమస్యల పట్ల స్పందిస్తా అని మాట్లాడుతూ ఆయనకు 2 అంశాలు కనిపిస్తున్నాయి ఆయనలో. ఒకటి, ఆయనకు ఒక వ్యక్తిగత ఎజెండా ఉంది. 2, ఆయన యొక్క మానసిక పరిస్థితి కూడా, మానసికంగా కూడా ఆయన సరిగా లేడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే భగవత్ చింతన, ఆధ్యాత్మికతను జోడించుకొని జీవనయానం సాగించే వ్యక్తి మిలిటెంట్ దుస్తులు ధరించడం ఏందండి? ఒక సైన్యాన్ని ఏర్పరచుకోవడం ఏంది? తెలంగాణకి ఏమన్నా ఆజాదీ తెస్తుండా, లేకపోతే హైందవులకు ఆజాదీ తెస్తుండా, లేకపోతే వేతనం కూడా ఉందంట. ఈ వేతనాలు ఎవరు ఇస్తారు? ఈ డబ్బులు ఎవరు ఇవ్వాలి అంటే ఎవరి దగ్గర నుంచో మనం తీసుకోవాలి. ఒక టెర్రరిస్టులు, నక్సలైట్లు అంటే నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అంటే వాళ్ళు వెళ్లే పందాలో ఇట్లనే దుస్తులు ధరించి వాళ్ళు చేతులు ఎత్తి ఆ ఎక్సర్సైజులు చేసినటువంటి తీరు మనం క్లిప్పింగ్ లో చూస్తుంటే కూడా కాళ్లకు వాళ్ళు వేసుకున్న మేజోళ్ళు, వాళ్ళ తీరు పూర్తిగా వాళ్ళు ఎట్లున్నారంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా ఉన్నారు. నిజమే, ధర్మాన్ని రక్షించే వాళ్ళైతే మంచిదే, కానీ ఒక మంచి విద్యావేత్త ఎంటెక్ వరకు చదివిండ్రని నాకు రంగరాజన్ గారు ఐడియా ఉంది. ఆయన వల్ల పరంపరను కొనసాగించడం కోసం, తండ్రి మాట వింటూ ఆలయ ఆస్తులన్నీ రక్షించడం కోసం కోర్టులో పోరాడి ఆ ఎండోమెంట్కి వెళ్లకుండా రక్షించి ఆ ధర్మాన్ని, హిందూ ధర్మంలో తన వంతు పాత్ర కూడా తీసుకెళ్లేటువంటి వ్యక్తిని, సరే ఆయన వారిది వయసు తక్కువ ఉంది, వెళ్ళి నీకు ఈ సెక్షన్ తెలుసా, ఆ క్లౌజ్ తెలుసా, ఈ క్లౌజ్ తెలుసా, మీరెవరు మాట్లాడడానికి, నేనెవరు మాట్లాడడానికి, అయినా ఆయన ఎక్కడ కూడా తగ్గలే. మనం క్లిప్పింగ్లలో చూస్తాం. అట్లాంటి భౌతిక దాడులు ప్రయత్నించేటువంటి వ్యక్తులను మనం ఆదిలోనే తీసివేయకుంటే మరో సంఘ వ్యతిరేక శక్తులుగా తయారయ్యి వీళ్ళు ఇంకెవరన్నా వీళ్ళని ఎవరన్నా డబ్బులిచ్చి ఈ సైన్యాన్ని తయారు చేపిస్తున్నారా అంటే హిందుత్వంలోనే ఇంకొకరిని పెంచి, అంటే మన కన్నును మన వేలుతోనే పొడిపించే కార్యక్రమం కూడా ఏమైనా జరుగుతుందేమో అనేటువంటి ప్రమాదం కూడా ఉంది. అట్లాంటి విధంగా ఈ రోజు పోర్ట్రేట్ అయింది సమాజంలో. అరే హిందువులను కొట్టుకుంటున్నారు, లేకపోతే హిందువులనే ఒకడు ధర్మాన్ని రక్షిస్తా అని వచ్చి అంత పెద్ద ఆయన్ను చేసిండు అనేటువంటి ఆలోచనలు రేకించండి. వివిధ రకాలుగా సమాజ విచ్ఛిన్నం కోసం
మనుషుల మదిలలో ఆలోచనలు రేకెత్తిచ్చే విధంగా జరిగింది ఈ సంఘటన. చాలా దురదృష్టకరం. కఠినమైన చర్యలు తీసుకోవాలి. శాశ్వతంగా వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా తుడిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం శ్రీనివాస్ గారు మళ్ళీ భూమి కోసం